కర్నూలు జిల్లా అసలే కరువు ప్రాంతం. సాగునీటి సౌకర్యం అంతంత మాత్రమే. పశ్చిమ ప్రాంతంలో కరువును నివారించేందుకు దశాబ్దాలుగా ప్రతిపాదనలో నలిగి గురు రాఘవేంద్ర ప్రాజెక్టు పూర్తి చేసుకున్న నిర్వహణ లోపం రైతులు పొట్టగొట్టింది. ఈ ఏడాదైనా ప్రాజెక్టుకు శాశ్వత మరమ్మతులు చేస్తారా అన్నది అన్నదాతల ప్రశ్న. కర్నూలు జిల్లా అంటేనే కరువు అంటేనే కర్నూలు జిల్లా. 90% వర్షాధార వ్యవసాయమే. వర్షాభావ పరిస్థితులు వచ్చాయంటే ఇక కరువు కాటుకు బలి కావాల్సిందే. సాగునీటి ప్రాజెక్టులు ఉన్నదే చాలా తక్కువ. కొత్త ప్రాజెక్టులు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. ఉన్న ప్రాజెక్టులు కూడా పూర్తి కాలేదు. పూర్తయిన సాగునీటి ప్రాజెక్టులు కూడా నిర్వహణ లోపాలతో రైతులకు నష్టం కలుగుతోంది. అలాంటిదే గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్. నిర్వహణ లోపం కొంత. ఎత్తిపోతల యంత్రాలను దొంగల ముఠా ధ్వంసం చేసి ఎత్తుకెళ్లి ఏడాదైనా ఇప్పటికీ మరమ్మతుకు నోచుకోలేదు. గత ఏడాది సరిగ్గా రైతులకు నీరు విడుదల చేసేందుకు సమాయత్తం కాగా ఎత్తిపోతల యంత్రాలు ధ్వంసమైనట్లు గుర్తించారు. మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో 66,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు తుంగభద్ర జలాలు 3.7 టీఎంసీల నీటిని ఎత్తిపోసే పథకమే గురు రాఘవేంద్ర ఎత్తిపోతలు. దీని నిర్మాణానికి 440 కోట్లు ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా పులికనుమ, పులకుర్తి మూగలదొడ్డి, బసలదొడ్డి, పులచింత, మాధవరం, చిలకల డోన, సొగనూరు, దుద్ది ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. కానీ నిధులు మంజూరు చేయకపోవడంతో నిర్వహణ అధ్వాన్నంగా మారింది. 100 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన పంప్ హౌస్లకు కాపలా సిబ్బంది కూడా లేరు. ఇదే అదనుగా దొంగలు కన్నేశారు. గత ఏడాది పంప్ హౌస్ల తలుపులు పగలగొట్టి ప్యానల్ బోర్డులు, స్టార్టర్లు, ఇతర యంత్రాలు ఎత్తుకువెళ్లారు. ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం చేసి కాపర్ వైర్లు కూడా దొంగిలించారు. దీంతో బసలదొడ్డి, మాధవరం ఎత్తిపోతల కింద ఆయకట్టుకు నీరు వదలలేదు. సుమారు 30,000 ఎకరాల ఆయకట్టుకు చుక్క నీరు అందలేదు. వీటి మరమ్మతుల కోసం 17 కోట్లు మంజూరు చేయాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. కానీ నిధులు విడుదల చేయలేదు. ఈ ఏడాదైనా మరమ్మతులు చేపట్టి ఆయకట్టుకు నీరందేలా చూడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.